ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 48వ శ్లోకం. నిత్యానందరసాలయం సురమునిస్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. మనం లోగడ చెప్పుకున్నాం. ఈ 47, 48వ శ్లోకాల్లో శివ ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి మనం చెప్తున్నారు. 47వ శ్లోకంలో మనం చూసాం శివ ధ్యానం అనేటువంటి ఒక వసంతం హృదయం అనేటువంటి ఉద్యానవనంలో ప్రవేశించగానే ఆ హృదయోద్యానవనం నూతన శోభను సంతరించుకుని ఒక జ్ఞాన ఫలంగా బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఫలాన్ని మనకు అందిస్తుంది అని అక్కడ శంకర్లు చెప్పారు. ఇప్పుడు ఈ 48వ శ్లోకంలో మనకు శివధ్యానం అనేటువంటి ఒక సరస్సును చూపిస్తున్నారు. అంటే ఇక్కడ శంకర భక్తుడు ఏం చేస్తున్నాడు, తన మనోహంసని శివధ్యానం అనేటువంటి సరస్సులో ఏదమని చెప్తున్నారు ఇక్కడ. అదే శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం అని, శంభుధ్యానం అనేటువంటి సరోవరంలో ఆ మనోహంస వెళ్ళి అక్కడ ఉండాలి, అక్కడ స్థిరపడి శివధ్యానాన్ని పొందాలి అని ఇక్కడ దానికి నిర్దేశం చేస్తున్నా, గమ్యం చూపిస్తున్నా. మనకి అందరికీ తెలుసు మానస సరోవరంలో, అంటే మనందరికీ తెలుసున్న మానస సరోవరంలో హంసలు ఉంటాయని ఒకప్పుడు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ హంసలేమో అక్కడ లేవు. కానీ ఇప్పటికీ కూడా అక్కడ పరమహంసలు ఉంటారు. కానీ సామాన్యులకి పరమహంసలు కనబడరు. సరే, హంసలు ఏనాడు నుంచో కనబడడం మానేశారు. అందుకని శివధ్యానం అనేటువంటి ఒక సరస్సు ఉంది కనుక తన మనోహంసని ఆ ధ్యాన సరోవరంలోకి వెళ్ళి ఉండమని శంకర భక్తులు కూడా దానికి ఒక మార్గం చూపిస్తున్నారన్నమాట. సరోవరానికి ఉన్న లక్షణాలు, ధ్యాన సరోవరానికి ఉన్న లక్షణాలు ఇక్కడ ఒకదానితో ఒకటి పోల్చి చెప్తున్నారు ఈ శ్లోకంలో అనమాట. అసలు సరస్ అంటే అర్థం ఏంటంటే రస్ అంటే రసముతో కూడినది. సరస్సులో రసం అంటే జలం. మరి శివధ్యాన అనేటువంటి సరస్సులో రసం ఏమిటది? నిత్యానందరసాలయం అని చెప్పారు ఇక్కడ. అంటే శాశ్వత ఆనంద అనేటువంటి జలమునకు ఉనికి పట్టు, అది శివధ్యానం అనేటువంటి సరస్సు. దానిలో మనకి ఏం దొరుకుతుంది? నిత్యానంద జలం అక్కడ దొరుకుతుంది అనమాట. తర్వాత అది సుర ముని స్వాంత అంబుజాత ఆశ్రయం. సుర అంటే దేవతల యొక్కయు, ముని అంటే ముని శ్రేష్ఠులు, పరమహంసలు అని చెప్పవచ్చు అనమాట. స్వాంత అంటే హృదయములను, అంబుజాత అంటే పద్మములకు, అంటే హృదయ పద్మములకు, ఆశ్రయము అంటే దేవతల యొక్కయు పరమహంసల యొక్కయు హృదయ పద్మములకు అది ఆశ్రయం అంట. ఏది? శివధ్యాన సరోవరం అన్నమాట. అది ఎలాంటిది? స్వచ్ఛం, అత్యంత నిర్మలమైనది అనమాట. దాన్ని ఎవరు సేవిస్తూ ఉంటారు? సద్విజ సేవితం, యోగ్యులైనటువంటి ద్విజులు. అంటే ఇక్కడ ద్విజ శబ్దానికి 2 అర్థాలు మనం గ్రహించవచ్చు. ద్విజ అంటే బ్రాహ్మణులు, అంటే సంస్కార పూర్వం, అంటే మాతృగర్భం నుంచి వచ్చినప్పుడు ఒక జన్మ, సంస్కార అనంతరం వాళ్ళకు ఇంకొక జన్మ, వాళ్ళని ద్విజులు అంటారు. పక్షి రూపంగా చూస్తే మనం చెప్పుకున్నాం, గుడ్డు పరంగా ఒక జన్మ, గుడ్డులోంచి రావడం 2వ జన్మ. అందుకని ద్విజ అంటే బ్రాహ్మణులు, పక్షులు అనేటువంటి, ఆ పక్షులు ఏమిటి? రాజహంసలు అన్నమాట. అది అందుకని అందులో మామూలు ద్విజుల వాడు సద్విజులు, ఆ సద్విజుల చేత అది సేవింపబడుతుంది అన్నమాట. కలుషహృత్, కాలుష్యాన్ని పూర్తిగా కూడా నివారించేస్తూ ఉంటుంది, అంటే పక్కకి నెట్టేస్తూ ఉంటుంది మామూలు సరస్సు అయినట్లయితే. ఇక్కడ ఏమిటి మరి శివధ్యాన సరస్సు? పాపం అనేటువంటి కాలుష్యాన్ని నివారిస్తుంది అనమాట, నెట్టి వేస్తుంది అనమాట.
సద్వాసన ఆవిష్కృతం. సుసంస్కారములు అంటే సత్కర్మ వాసనల చేత ప్రకటింపబడుతోంది. అదేంటది? శంభుధ్యాన సరోవరం స్థిరం వ్రజ. అటువంటి అంటే ఆ సురముని శ్రేష్ఠులందరూ కూడా ఆశ్రయించినటువంటి స్వచ్ఛమైనటువంటి సద్విజ సేవితమైనటువంటి శంభుధ్యానం అనేటువంటి సరోవరం నీకు నేను చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళి స్థిరపడి ఆ శంభుధ్యానాన్ని నువ్వు పొందువ మనసా అని చెప్తున్నారు. అలాంటి అందమైన ఆనందమైనటువంటి నిర్మలమైన సరస్సు ఉంటుంటే క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ, అల్పులు ఆశ్రయించేటువంటిది బురద గుంటలు లో పుట్టినటువంటి ఆయాసం, అంటే బురద గుంటలలో తిరగడం వల్ల పుట్టినటువంటి అసంజాత శ్రమం పుట్టినటువంటి ఆయాసాన్ని కిం ప్రాప్స్యసి, ఎందుకు పొందుతావు నువ్వు అంటే సాధారణంగా మన మనస్సు ఏమిటనమాట, ఈ లోక వ్యవహారాల మీదే నడుస్తూ ఉంటుంది. క్షుద్ర అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే మంచేదో చెడేదో యుక్తాయుక్తాలు తెలియకుండా పాపపుణ్యాలు తెలియకుండా వాడి ఇష్టం వచ్చినట్టు వాడిని తిరిగేటువంటి వాడు ఎవడు ఉంటాడో వాడిని క్షుద్రులు అంటారు, అల్పజ్ఞులు అని చెప్తారు అన్నమాట, అల్పులు. అలాగేమో నా అల్పులు తిరిగేటువంటి ఆ బురద గుంటల్లో తిరుగుతూ ఎందుకు నువ్వు అలాగా లేనిపోయిన ఆయాసం పొందుతావు, నువ్వు హాయిగా నిర్మలమైనటువంటి సరస్సు ఉంది కదా అని చక్కగా ఒక మార్గం చూపిస్తున్నారు. దీనికి సంగ్రహంగా మనం భావం ఒక్కసారి గ్రహించినట్లయితే, సరస్సులో పద్మాలు ఉంటాయి, మామూలు సరస్సులు అయినమాట, అలాగే అక్కడ జలం ఉంటుంది కదా. మరి పరమేశ్వర అంటే శంభుధ్యాన సరస్సుని ఆశ్రయించుకుని మహర్షులు దేవతలు అనేటువంటి వాళ్ళ హృదయ పద్మాలు ఉంటాయన్నమాట. సరస్సులో పద్మాల పరిమళాలు ఉంటే ధ్యాన సరస్సులో సంస్కారపూరితమైన సద్వాసనలు ఉంటాయి. సరస్సుని రాజహంసలు ఆశ్రయించుకుని ఉంటాయి, అంటే మన రాజహంసలు అన్నమాట. మరి శంభుధ్యాన సరస్సుని వివేక జ్ఞానం కలిగినట్టు పరమహంసలు ఆశ్రయించుకుని ఉంటారన్నమాట. ఈ రెండిట్లో ఉన్నప్పుడు నిమగ్నం అయినప్పుడు ఏమవుతుంది, పాపాలు తాపాలు కాలుష్యాలు అన్నిటువంటిని కూడా హరించుకుపోతాయి. ఈశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయిస్తే ఇంకా అదనంగా ఇంకోటి ఏంటి, బంధ విముక్తి శాశ్వత ఆనంద సుఖం కూడా కలుగుతుంది. ఇప్పుడు సరస్సులో నీరు ఇవాళ ఉంటుంది, రేపు పోవచ్చు, ఎండ బాగా వచ్చినట్టే ఆ నీరు ఎండిపోవచ్చు. కానీ ఈ నిత్యానంద రసాల నిత్య అనేటువంటి మాట అక్కడ వేసేది చూసారా, ఆ శంభుధ్యాన సరస్సు అనేటువంటిది ఎలాంటి అది నిత్యానంద రసాలయం అన్నమాట. అక్కడ ఉండేటువంటి ఆనంద రసం తరగదు, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అందుకని అటువంటి నిత్యానంద రసాలయంలో నువ్వు ఉండి హాయిగా ఆ శంభుధ్యానంతో నువ్వు ఉండు అని ఇక్కడ ఆ మనస్సుకి ఒక మార్గం సూచిస్తున్నారన్నమాట. శివధ్యాన అభిముఖంగా మనస్సుని ప్రేరేపించమని చెప్పి భక్తునికి శంకర్లు ఉపదేశిస్తున్నారన్నమాట. అలాగే మన మనోహంసను కూడా శివధ్యాన సరోవరంలో విహరించమని చెప్పి శివజ్ఞానానంద రసాలయంలో శాశ్వత రసాలయంలో ఏదమని మనం కూడా మన మనస్సుకి చెప్పి ఆ శివానందాన్ని ఆ శివానంద లహరిలో మనం కూడా విహరిస్తూ ఆనందంగా గడుపుతామండి. అటువంటి మార్గనిర్దేశం చేసి మన శివానందంలో విహరింపజేస్తున్న ఆ శంకర భగవత్పాదులకి శతకోటి నమస్కారాలు చేస్తూ ఓం నమ శివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.